కర్ణాటకలో పావుగడ తాలూకులో ఉన్న నాగలమడక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయము చాలా పురాతనమైనది. పావుగడకి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దేవాలయము ఉత్తర పినాకిని నది తీరానైతే ఉంది. ఇది చాలా పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. పూర్వము సుమారు 400 సంవత్సరాల క్రితం వచ్చేసి అన్నం భట్టు అనే బ్రాహ్మణుడు తనకు వచ్చిన కలలో కనిపించి శిలాప్రతిమ కోసం నదీ తీరంలో ఉన్న అంచుకు తగిలి ఒక శిలా విగ్రహం బయటపడిందంట. ఆ విగ్రహము 7 అడుగులు గల నాగేంద్ర స్వామి ఎంతో టీవీగా పైకెత్తిన పడగలతో శరీరం 3 చుట్లు చుట్టి ఆసనశిలపై కూర్చున్న భంగిమలో ఉన్న అత్యంత అరుదైన శిలా విగ్రహాన్ని ఆయన ఇక్కడే ఆలయం కట్టించి ప్రతిష్ఠించారంట. అందుకే మడక అంటే నాగలి అంచుకు తగిలిన నాగదేవత విగ్రహము ఇక్కడ ప్రతిష్ఠించారు. కాబట్టి అప్పటి నుండి నాగల మడక అనే పేరైతే వచ్చింది. ఇక్కడ ప్రతి సంవత్సరం జనవరి నెలలో అయితే జాతర జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్తుంటారు. ఫుల్ వీడియో కోసం సబ్స్క్రైబ్.